నమస్తే వెల్కమ్ టు VS99 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. ఎయిడెడ్ కాలేజీలకు ఒక ప్రత్యేకమైన పాలసీ అంశం పరిశీలన. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. ఆత్మహత్యాయత్నం చేసినట్టు వార్తలు స్పందించిన గాయని కల్పన. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈరోజు ఫిబ్రవరి 24వ తారీఖున గవర్నర్ గారి స్పీచ్, అదే రకంగా 28వ తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్, వీటి అన్ని విషయాల మీద సుదీర్ఘంగా అసెంబ్లీలో ఎలాగూ ప్రతిపక్షం చెప్తా ఉన్న మాటలు ఎలాగూ వినే పరిస్థితి, అసెంబ్లీ నుంచి ప్రజలకు తెలిపే పరిస్థితి లేని పరిస్థితుల మధ్య మీ ద్వారా ప్రజలకు ప్రతిపక్షం సైడ్ నుంచి బడ్జెట్ మీద, గవర్నర్ ప్రసంగం మీద, వీటి అన్ని అంశాల మీద ఇటువైపున నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా వినిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి 2 బడ్జెట్లు, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 28వ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2 బడ్జెట్లు తను ప్రవేశపెట్టినట్లు అయింది. ఈ 2 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే, చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే, బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటే. గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ, బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి 2 కనిపిస్తాయి. ఒకటి పరనింద, 2 ఆత్మస్తుతి. ఈ 2 మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 2వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట, జగనిట్ట, జగనట్ట, జగనట్ట, ఆ పాలన, ఈ పాలన, ఇవే మాటలే వస్తాయి. కానీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటల విషయం ఏమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల విషయానికి ఏమిటి, వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు, ఆ సూపర్ 6, ఆ సూపర్ 7 విషయాలు ఏమిటి, ఆ మేనిఫెస్టోలో మీరు 143 హామీలను ఇచ్చారు, ఆ 143 హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం. ఎయిడెడ్ కాలేజీలకు ఒక ప్రత్యేకమైన పాలసీ అంశం పరిశీలన అని హెచ్ఆర్డి మంత్రిగా నియమించినప్పుడు చాలా స్పష్టంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి పూర్వ వైభవం తీసుకురావాలి, వచ్చే 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 యూనివర్సిటీలో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉండాలి అన్న టార్గెట్ నాకు ఇస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా NRF ర్యాంకింగ్లో చూస్తే ఈరోజు మనం 9వ స్థానంలో ఉన్నాం. అది 3వ స్థానానికి తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష, నేను పీలేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు
మన కిషోర్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చూపించారు అధ్యక్ష. అంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది కూడా మేము ఆ పాదయాత్రలు కూడా మేము చర్చించుకుంటాం జరిగింది అధ్యక్ష. అది ఆల్రెడీ నేను అధికారులతో కూడా డిస్కస్ చేశాను. ఇంతేకాకుండా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒక చర్చ చేస్తున్నాను అధ్యక్ష. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క విశ్వవిద్యాలయం ఉండాలని నేను ప్రధానంగా కోరుకుంటున్నా. ఒక పక్కన ప్రభుత్వ విశ్వవిద్యాలయం, ఇంకో పక్కన ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ఈ రెండు కూడా మ్యాచ్ చేసి జిల్లాకు ఒకటి ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఏదైతే ఈ ఎఫిలియేషన్స్ ఉన్నాయో ఇది ఎట్లా చేయాలి, జాగ్రఫీ ఎలా చేయాలి, అది కూడా ఒకసారి మేము డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పటికీ గౌరవ సభ్యులందరూ తెలుసు, ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో అనేక సంస్కరణలు మన ప్రభుత్వం చేపడుతుంది. దాంట్లో భాగంగా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా పెద్ద ఎత్తున సంస్కరణ చేయాలన్న ఆలోచనలో మేము ఉన్నాం. ఒక పక్కన యూనిఫైడ్ రూల్స్ తీసుకొస్తే ఎలా ఉంటుందన్న డిస్కషన్ స్టార్ట్ చేశాము. రోల్ ఆఫ్ కమిషనరేట్ ఏంటి, యాప్షీ ఏంటి, కరికులం రీవ్యాంపింగ్ ఏంటి, అన్నిటిపైన చాలా లోతుగా మేము చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష. సో గౌరవ సభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దానిపైన చాలా సీరియస్గా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో మనం డీటెయిల్డ్గా డిస్కస్ కూడా చేస్తాం జరిగిందన్న. సో ఇది నా మనసులో ఉన్న విషయం, చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. త్వరలోనే మీతో చర్చించి దీనికి ఆమోదమైన పరిష్కారం చూపించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అధ్యక్ష. డిగ్రీ కళాశాలకు వచ్చేగలేనంటే నేను ఆలోచించేది, ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం ప్రైవేట్లో కూడా ఎందుకున్నాయి, ఎలా ఇది బలోపేతం చేయాలి, ఇండస్ట్రీ కనెక్ట్ ఎలా తీసుకురావాలి, దానిపైన ముందుగా మేము దానిపైన ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష. సో గౌరవ సభ్యులు చెప్పినట్టు ఆ డిగ్రీ కళాశాల డీటెయిల్స్ కూడా నేను తీసుకుని ఏం చేయాలో అది వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. తప్పనిసరిగా ఈ ఆర్ట్స్ కోర్సెస్ ఇది ఎట్లా చేయాలి అనే దానిపైన కూడా నేను కొంత వర్కౌట్ చేస్తాను. నేను మన మహిళా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా చూశాను అధ్యక్ష. అక్కడ ప్రత్యేకంగా ఈ ఆర్ట్స్ కోర్సు అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి, మళ్ళీ అక్కడ నుంచి ప్లేస్మెంట్స్ కూడా తగ్గినాయి. సో అక్కడ వైస్ ఛాన్సలర్స్ కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను అధ్యక్ష. ఇండస్ట్రీ కనెక్ట్ అనేది చాలా చాలా అవసరం. కేవలం కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ కాకుండా మిగతా కూడా ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకురావాలి, ప్లేస్మెంట్స్ ఎట్లా పెంచాలి దానిపైన కూడా మేము సీరియస్గా డిస్కస్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఎయిడెడ్ పాలసీ గురించి కూడా మేడం గారు చెప్పారు అధ్యక్ష. రెండు నిమిషాలు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. కాబట్టి ఈసారి వచ్చిన ఇన్స్టాల్మెంట్లో మధ్యలో కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు లేట్ అయినాయి. ఆ తర్వాత ఇంకో సంవత్సరం కూడా కొత్త ఇన్స్టిట్యూషన్ లేదు పెట్టకూడదు అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉండే, కొత్త ఖర్చు ఏం పెట్టొద్దని. సో అవన్నీ అయిపోయాక మళ్ళా స్టార్ట్ అయింది పని. ఆ 7 2 నా నియోజకవర్గంకి వచ్చినాయి. ఒకటి జగిత్యాల జిల్లాకు వచ్చింది, ఒకటి నిజామాబాద్ జిల్లాకు వచ్చింది. నేను పార్టీలు పక్కకు పెట్టి అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడి బ్రదర్ జవహర్ నవోదయ విద్యాలయాలు బేసికల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లల కోసం అది చేపడతారు. మన జిల్లా అంతా కన్సిడర్ చేసుకొని మనము సెంటర్లో పెట్టుకుందాము. జిల్లా సెంటర్లో పెట్టుకుంటే జిల్లా మూలలు ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది, కన్వీనియంట్ ఉంటుంది. దాన్ని తగ్గట్టు చేసుకుందామని అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడినా, అటు జగిత్యాల జిల్లాలో మాట్లాడినా కాంగ్రెస్ వాళ్ళకి మాట్లాడినా, నిజామాబాద్లో కాంగ్రెస్ వాళ్ళకి మాట్లాడినాక పెట్టాల్సిన ప్రపోజల్ పెట్టినాము. జగిత్యాల జిల్లాలో మేము పెట్టిన ప్రపోజల్కి క్లియరెన్స్ వచ్చేసింది. నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ 2 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. నిజామాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 2 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నది. అది ఓన్ బిల్డింగ్లు ఉన్నాయి. బోధన్లో 2వ కేంద్రీయ విద్యాలయం ఉన్నది, దానికి కూడా కొత్త బిల్డింగు డబుల్ శాంక్షన్ చేయించినాము. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఈ జోన్లో అకాడమిక్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి కొత్త బిల్డింగ్లో. నిజామాబాద్ జిల్లా జాగ్రఫికల్గా ప్లాన్ చేసుకొని జక్రాన్పల్లి మండలం నిజామాబాద్ రూరల్ సెగ్మెంటు సెంటర్ అవుతుంది. అటు కమ్మర్పల్లి వాళ్ళకి సెంటర్ దగ్గర అవుతుంది, ఇటు సిరికొండ వాళ్ళకి దగ్గర అవుతుంది. మూలలకు ఉంటాయి, జిల్లా మూలలకు ఉంటాయి మండలాలు.
రాకేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు విపరీతమైన ప్రెషర్ ఆర్మూర్లో పెట్టాలి. మా పార్టీ ఎమ్మెల్యే ఆయన. నేను ఆయన ఒప్పించిన. నేను జక్రాన్పల్లి మండలంలో కలిగోట గ్రామంలో జిల్లాకి సెంటర్ అవుతుంది. నిజామాబాదు బోధనలో ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ పెడదాము, అందరికి కన్వీనియంట్ అవుతుందని రాకేష్ రెడ్డి గారిని ఒప్పించిన, మా ధన్పాల్ గారిని ఒప్పించిన, భూపతి రెడ్డి గారికి మాట్లాడినా, అన్నీ మాట్లాడుకొని ప్రపోజల్ పెట్టించుకున్నాం. ఈ ముసలాయన సుదర్శన్ రెడ్డి ఎటువంటి స్థూలకుట్ల రాజకీయాలు చేస్తాడో చెప్తావి. నేను ఈ 2 ప్రపోజల్ జగిత్యాలకి సంబంధించి సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు, నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నిన్న తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వారు నేను కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీళ్లు తీసుకువెళ్తున్నానని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తనకు 2 కళ్ళ లాంటివని, 2 రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని నిన్న ఆంధ్రప్రదేశ్లో వారు మాట్లాడారు. వాటిని ఆ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పూర్తిగా సత్యదూరమైనటువంటి వాస్తవాలను ఆయన నిన్న మాట్లాడారు. వాటికి సాక్ష్యాధారాలతో సహా నేను చెప్పదలుచుకున్నాను. బాధ కలిగే అంశం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాంతనం వల్ల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కేంద్రాన్ని ఎదిరించే ధైర్యము లేదు, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు. ఎందుకంటే ఢిల్లీని చూస్తే రేవంత్ రెడ్డికి భయం, బాబు గారికేమో గురుదక్షిణ. దీనివల్ల ఇవాళ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళ లాంటివి అంటారు. ఆ మాట నిజమైతే బాబు గారు నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టి సాగర్ కుడి కాలువలో నిండుగా నీళ్ళు తీసుకుపోతున్నావు కదా, దీన్ని ఏమంటారు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సరిపోయేంత నీళ్లు లేక ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో రైతులు రోడ్లెక్కుతా ఉన్నారు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఇదేనా 2 కళ్ళ సిద్ధాంతం? ఇదేనా సమన్యాయం అని నేను అడుగుతా ఉన్నా. నాగార్జున సాగర్, శ్రీశైలం, కృష్ణానది జలాల్లో ఆంధ్రప్రదేశ్కు తాత్కాలికంగా కేటాయించిన దాని ప్రకారం 512 టీఎంసీలు రావాలి, ఇదే ఎక్కువ. కానీ మీరు 657 టీఎంసీలు వాడారు. ఇది 4-5 రోజుల కింద లెక్క. 657 టీఎంసీల నీళ్లు వాడారు. తెలంగాణకు 343 టీఎంసీలు రావాలి, కానీ తెలంగాణకు 220 వచ్చింది. తన కూతురు విషయంలో తాను ఆత్మహత్యాయత్నం చేశానని జరుగుతున్న ప్రచారంపై ప్రముఖ గాయని కల్పన స్పందించారు. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని ఆమె తెలిపారు. తన కూతురు విషయంలో చోటు చేసుకున్న మనస్పర్ధల వల్ల నిద్ర పట్టకపోవడంతో అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిద్ర మాత్రలు అధికంగా వేసుకోవడం వల్ల ఇలా జరిగిందని వెల్లడించారు. కల్పన 5 ఏళ్లుగా భర్తతో కలిసి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారని పోలీసులు వెల్లడించారు.
కూతురు దయా ప్రసాద్ కి కల్పనకు చదువు విషయంలో మనస్పర్ధలు వచ్చాయని తెలిపారు. హైదరాబాద్ లోని ఇంటికి కల్పన ఒక్కరే వచ్చారని వెల్లడించారు. భర్త ప్రసాద్ కల్పనకు పలుమార్లు ఫోన్ చేశారని, ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కాలనీ వెల్ఫేర్ సభ్యులకు ఫోన్ చేశారని పోలీసులు వెల్లడించారు. వెల్ఫేర్ సభ్యులు డైల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని తెలిపారు. పోలీసులు కాలనీ వెల్ఫేర్ సభ్యులు కలిసి తలుపు తెరిచేందుకు ప్రయత్నించారని, ఫలితం లేకపోవడంతో వెనుక వైపు ఉన్న కిచెన్ డోర్ నుండి లోనికి ప్రవేశించి అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో మలక్పేట ట్రాఫిక్ పోలీసులు రాంగ్ సైడ్ వాహనాల డ్రైవింగ్, సక్రమంగా లేని నంబర్ ప్లేట్లు, సైరన్లు మరియు మల్టీటోన్ హారన్లకు వ్యతిరేకంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబులెన్స్లు సైతం తనిఖీ చేశారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది పరిష్కరించాల్సిన అత్యంత కష్టమైన సమస్యలలో ఒకటి అని అడిషనల్ డీసీపీ తెలిపారు. ఇది తీవ్రమైన ట్రాఫిక్ రద్దీకి దారి తీయడమే కాకుండా రోడ్డు వినియోగదారులందరికీ గణనీయమైన ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది. పౌరులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించబడుతుందని మరియు చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటారని అన్నారు. ఇప్పుడు రోజు రోజు మన యొక్క నగరంలో వాహనాల రద్దీ పెరుగుతుంది, బాగా విపరీతమైన రద్దీ ఉంది. వీటిని రకరకాలైనటువంటి క్రమశిక్షణ అంటే ఈ యొక్క ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఉల్లంఘన వల్ల ఏంటంటే మనకు ముఖ్యంగా ప్రయాణం యొక్క సమయం పెరుగుతుంది. ఆ యొక్క సమయం తగ్గించుకోవడం ప్లస్ దీనివల్ల వచ్చేటువంటి పొల్యూషన్, ఎక్కువసేపు మనము ట్రాఫిక్లో ఉండడం వల్ల రకరకాలైనటువంటి వ్యాధులు, జబ్బులు రానికి కూడా అవకాశం ఉంటుంది. పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, చెవులు మనకు వినికిడి శక్తి కూడా ఇవి ఉంటాయి. కాబట్టి రకరకాల ఇంకోటి అసలు వాళ్ళ యొక్క టైం, వాల్యుబుల్ టైం కూడా మనకు ఈ రోడ్డు ప్రయాణంలో పోతుంది. అదేవిధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో మామూలు సహజ మరణాల కన్నా ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో మరణించేటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది. అందులో మళ్ళా వాళ్ళు బెడ్ విన్నర్స్ ఎవరైతే ఉపాధి సంపాదన చేస్తారో వాళ్ళే బళ్ళు నడుపుతారు సాధారణంగా. కాబట్టి ఈ యొక్క దీంట్లో ఎక్కువ ప్రాణాలు పోయేది ఇంటి యజమానులు, యంగ్ యువకులు, దేశానికి మన యొక్క ప్రొడక్షన్ ఇచ్చేటువంటి వ్యక్తులే పోతున్నాయి. కాబట్టి ఈ ట్రాఫిక్ నిబంధనలు అనేటువంటివి ఈ వ్యక్తులకు సంబంధించి అందరికి వాళ్ళకు ఉపయోగము, ప్లస్ వాళ్ళతో పాటు తోటి ప్రయాణికులకు కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు మనకు ట్రాఫిక్ క్రమశిక్షణ అనేటువంటిది అవసరము. ఇది ఈ యొక్క ఉల్లంఘనలు అనేటువంటి వాటి మీద స్పెషల్ డ్రైవ్ అనేది, ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక మనం దృష్టి పెట్టడం జరుగుతుంది దీని మీద పెట్టి, ముఖ్యంగా ఈ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక ఉల్లంఘన. ఏంటంటే వాళ్ళకు ఒక క్షణికంలో ఒక క్షణంలో జరగవచ్చు, ఏదైనా ప్రమాదం జరగవచ్చు, ప్రాణం పోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎప్పుడైనా వాళ్ళు అనుకుంటారు ఒక్కసారి కదా నేను పోతున్నా, వితౌట్ హెల్మెట్ పోతున్నా, ఏం కాదు నాకేం కాదు, అది ప్రమాదం అట్లాంటివి కూడా. కాబట్టి హెల్మెట్ అనేటువంటిది, పొల్యూషన్ అనేటువంటిది ఎక్కువ మనకు బాగా ఫిట్నెస్ లేని బండ్లు నడపడం, తర్వాత వితౌట్ డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్స్, తర్వాత మనకు రకరకాలైనటువంటి ఈ యొక్క రోడ్డుకు సంబంధించిన నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఈ యొక్క అంబులెన్స్లలో మనం ముఖ్యంగా ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా రోగులు అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ పోవడం కోసం మనం ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్లు, వీటిలో కూడా మనకి ఏమవుతుందంటే వాటిని మిస్యూజ్ చేయడం జరుగుతుంది కొంతమంది. అందులో రోగులు అత్యవసరం లేకున్నప్పుడు కూడా వాటిని సైరన్ వాడుతూ అనవసరంగా ఈ రోడ్డు ప్రయాణికులందరినీ భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. అట్లాంటి వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. ఇది మా సిపి గారు ప్రత్యేకంగా ముఖ్యంగా ఏంటంటే రోడ్డు ఫ్రీ ఫ్లో ఉండి ప్రయాణికులకు అందరికీ సౌకర్యంగా ఉండాలని ఉద్దేశించుకొని ఈ యొక్క డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు రేవంత్ రెడ్డి సిట్టింగ్ మల్కాజ్గిరి 2 సీట్లలో కావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందో రేవంత్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు చేసిన కులగణన సర్వే తప్పు అని నేను నిరూపిస్తా, చర్చకు సిద్ధమా? రేవంత్ రెడ్డికి తిన్మార్ మల్లన్న సవాల్ చేశారు. మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయిండు. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసినంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా
ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే, మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది. మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిట్ట తిరిగి నడుదిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం? ఇవాళ ఎందుకు తారుమారైతా ఉంది? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇది మీరు చేసింది పక్కా సమాచారం అయితే, పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా? నాది బాధ్యత, దీని మీద డిబేట్కు నేను రెడీ అంటే ఎక్కడికి రావనో చెప్పు, నేను ఒక్కరిని వస్తా, నీ సర్వే తప్పని నిరూపిస్తా. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఎంపీ డీకే అరుణ ఉన్నత స్థాయి సమీక్ష. జడ్పీ మీటింగ్ హాల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ అమలుపై సమీక్ష సమావేశం. ఇప్పటి వరకు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, పెండింగ్ లో అప్లికేషన్స్, లబ్ధిదారుల ఎంపిక, రిజెక్షన్స్ పై కీలక చర్చలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్లు పనితీరు, సబ్సిడీ గైడ్ లైన్స్ పై చర్యలు, ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు, ఈ బ్యాంకుల ద్వారా ఇప్పటి వరకు ఇచ్చిన లోన్స్, ఇతర అంశాలపై ఆరా. తమ పరిధిలో విశ్వకర్మ యోజన, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ పథకాలకు ఇచ్చిన లోన్స్, లబ్ధిదారుల ఎంపికపై వివరణ ఇచ్చిన ఎస్బీఐ, కెనరా గ్రామీణ వికాస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అధికారులు. డిఆర్డీఏ ఆధ్వర్యంలో విశ్వకర్మ యోజన కింద ఔత్సాహికులకు శిక్షణ, అవగాహన కల్పించాలని ఆదేశం. ఈ పథకాల కింద చేసుకున్న అప్లికేషన్స్ అన్ని క్లియర్ కావాలి, రిజెక్టివ్స్ తగ్గాలి అని తెలిపారు. దయచేసి బ్యాంకర్స్ కూడా మీరు రిజెక్షన్ తక్కువ చేసి శాంక్షన్లు ఎక్కువ చేయండి. రిజెక్షన్లు కాకుండా అంటే ఉద్దేశం అనేది, మోడీ గారి ఉద్దేశం ఏంటంటే రూరల్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి, ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలి, ప్రతి ఒక్కరు ఆర్థికంగా పైకి రావాలి అనేటువంటి లక్ష్యంతో వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ తీసుకొస్తున్నారు. విమెన్కి కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ, యూత్ కానీ, కుల వృత్తులకు కానీ, చేతి వృత్తులకు కానీ, అనేక రకమైనటువంటి యొక్క పథకాలన్నింటి పైన కూడా మనమందరం కూడా ఫోకస్ చేసి బ్యాంకర్స్ దీన్ని పూర్తిగా కోఆపరేట్ చేయాలి. ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నా వాళ్ళ లోపల దరఖాస్తులో లోపమైన ఇమీడియట్ వాళ్ళని రివ్యూ చేసి వాళ్ళకి మళ్ళా తిరిగి దరఖాస్తు పెట్టుకోవడమా, లేకపోతే వాళ్ళు సరి చేసి తీసుకురావడమా కూడా మీరు గైడ్ చేసి ప్రతి ఒక్క ఎవరైతే అప్లికెంట్ ఉంటాడో వాళ్ళ అప్లికెంట్ యొక్క వాళ్ళ కోరిక అంటే వాళ్ళ యొక్క ఏ యూనిట్ పెట్టుకోవాలన్నా ఫుల్ఫిల్ చేయాలని మళ్ళీ కూడా బ్యాంకర్స్ అందరూ చదవలేదు. మహబూబ్ నగర్ షుడ్ బి నంబర్ 1 ఉమెన్ లో కానీ, ఈ ప్రోగ్రామ్స్ లో కానీ, పిఎంఎఫ్ఏబిలో కానీ దీంట్లో కూడా నంబర్ 1 ఉండాలి. మహిళలు పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ నుంచి పెద్ద ఎత్తున ఇన్ని యూనిట్స్ వచ్చినాయి, ఇంతమంది మనం యూనిట్స్ పెట్టించినాము, ఇంత పెద్ద ఎత్తున మహిళలకు లబ్ధి జరిగినటువంటి విధంగా ఉండాలి. ఇన్ని చిన్న స్టార్ట్అప్స్ కూడా రూరల్ డెవలప్మెంట్ ఎంకరేజ్ చేయండి. సో తప్పకుండా బ్యాంకర్స్ అందరూ చాలా ధన్యవాదాలు. మీరందరూ ఈరోజు టైం ఇచ్చి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఈ పథకాలన్నింటిపైన కూడా అవగాహన కల్పించడం కోసం, అందరిని తెలపడం కోసం మీరు కూడా దరఖాస్తుదారులకు అందరికీ కూడా లోన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అందరికీ కూడా లోన్స్ వితౌట్ ఎనీ డిలే లోన్స్ ఇచ్చేటటువంటి విధంగా కూడా మీరు కోఆపరేట్ చేయాలని చెప్పి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. ఎయిడెడ్ కాలేజీలకు ఒక ప్రత్యేకమైన పాలసీ అంశం పరిశీలన. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు.
ఆత్మహత్యాయత్నం చేసినట్టు వార్తలు, స్పందించిన గాయని కల్పన. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.